కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడా విలాసాల మాట మరువరో ఓ విద్యార్థి విప్లవాల బాట నడువరో ఓ విద్యార్థి అలాంటి ఓ పాటకు ఆకర్షితుడైన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు 70వ దశకంలో కాలేజీ కుర్రాడిగా ఉన్నప్పుడే విప్లవాల బాట పట్టాడు. ఆ పాటలో పేర్కొన్నట్టుగానే కులాసాల్లో తిరగలేదు, విలాసాల్లో కూరుకుపోలేదు, ఆఖరకు పెళ్లి కూడా చేసుకోలేదట. తాను ఎంతో అద్భుతంగా స్వప్నించిన విప్లవం కోసం 20 ఏళ్లు కూడా నిండకుండానే ఊరు విడిచి వెళ్లిపోయిన కేశవరావు ఆ తర్వాత ఎప్పుడూ కూడా పుట్టి పెరిగిన ఇంటి వైపు రాలేదు. అసలు ఆ ఊరికే తిరిగి రాలేదు. దాదాపు 5 దశాబ్దాల తర్వాత శవమైపోయాడు. మరి అతను స్వప్నించిన విప్లవం వికసించదా, వికటించిందా? ఏ వెలుగులకి ప్రస్థానం అని స్వయంగా విప్లవ కవి శ్రీశ్రీనే అన్నట్టు ఒక నిండు జీవితం ఏ వెలుగుల కోసం మారిపోయింది, ఏం సాధించి వెళ్ళిపోయింది? ఎటెళ్ళిపోయావు మిత్రమా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఎక్కడున్నా బతికే ఉంటావు కదా అనుకున్నాం. ఏనాడో ఒకనాడు నువ్వొస్తావని, మనం మళ్లీ కలిసి జీయన్నపేట నుంచి కోటబొమ్మాళి పాత సినిమా హాల్ దాకా నడుచుకుంటూ వెళ్ళకపోయినా చిన్ననాడు కలిసి చూసిన సినిమాల ముచ్చట్లైనా నెమరు వేసుకుందామని అనుకున్నామే. ఆ చిన్న కోరిక్కూడా తీర్చకుండానే పోయావా? జీయన్నపేటలో మీ ఇల్లు, మనం కలిసి తిరిగిన వీధులు, ఆడిపాడిన గడ్డివాములు, ఈత కొట్టిన బావులు నీ జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి. అక్కడెక్కడో అడవుల్లో ఉండి ప్రపంచ విప్లవాల గతిని మార్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, అందుకోసం శత్రువుల మీద పైచేయి సాధించే కొత్త పంథా ఏదో రూపొందిస్తున్నావని అప్పుడెప్పుడో చూచాయగా తెలిసింది. ఆ పోరాటాల గురించి మాకు తెలీదు కాని, నువ్వు ఏనాడో ఒకనాడు ఖచ్చితంగా జీయన్నపేట వస్తావని మాత్రం నమ్మకం కలిగింది. 50 ఏళ్ల క్రితం నువ్వెలా ఉండేవాడివో, ఇప్పుడెలా ఉన్నావో నీ రూపాన్ని మా కళ్లల్లో చిత్రాలుగా చెక్కుకుంటూ ఊహల్లో బతికేస్తున్నాం. హాయిగా చదువుకుని, పెళ్లి చేసుకుని, పిల్లాపాపలను కని నీ తర్వాతి తరానికి మూల విరాట్టువు కావాలని మీ నాన్న చెబితే, అంత చిన్న వయసులోనే ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అని చెప్పేటంత పెద్దవాడివైపోయావు. ఆ మాటలు మాకు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి తెలుసా? తండ్రి కోరిక తీర్చకపోయినా తమ్ముడి పెళ్లికి హాజరయ్యావట. ఆ విషయం కూడా మాకు తెలీదు. పశువుల కాపరి వేషంలో వచ్చి తమ్ముడు ఓ ఇంటివాడవుతున్నాడని సంబరపడిపోయి నిండు మనసుతో ఆశీర్వదించి ఇక ఎప్పటికీ తిరిగి రాకుండానే పోయావా? తమ్ముడి పెళ్లి చూడటంతోనే నీ బాధ్యత తీరిపోయిందనుకున్నావా? వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులని చెప్తున్నారు. ఈయన మావోయిస్టులకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎలా ఉండేవారు? లేకపోతే బాధపడుతూనే ఉండేవాళ్ళమ్మా నాయన. నా పిల్లలు ఇలా తయారవడం ఏంటనేసి బాధగానే ఉండేది ఆయనకి. ఆయన ఏం చేయలేరు మరి. నీ 50 ఏళ్ల పోరాట జీవితంలో నువ్వేం సాధించావో మాకైతే తెలీదు. కాని నీ శవం మాత్రం మా జ్ఞాపకాలను కెలుకుతోంది, గుండెల్ని మెలిపెడుతోంది. ఒక్కసారైనా నువ్వు కనిపిస్తే కావలించుకుని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుందామని నీ చిన్ననాటి మిత్రులమంతా ఎదురుచూస్తున్నాం. కాని ఆ కోరిక శాశ్వత సమాధిగానే మిగిలిపోయింది కదా. ఎప్పుడైనా బీటెక్లో చదువుతున్నప్పుడు కానివ్వండి, ఎంటెక్ చదువుతున్నప్పుడు కానీ గ్రామం రావడం కానీ, అప్పుడు మధ్యలో మీరు ఏమైనా కలవడం కానీ జరిగిందా? జరగలేదమ్మా, చూడలేదమ్మా, రావడం చూడలేదు. ఆయన చివరిగా ఎప్పుడు కలిసి ఎప్పుడు మాట్లాడారు? 20 సంవత్సరాల క్రితం. 25 సంవత్సరాలు అంటే నాకు 25 సంవత్సరాల వయసులో, అంటే 45 సంవత్సరాల క్రితమే చూసాము. అప్పటికి ఏం చదువుకుంటున్నారు? అప్పుడు ఇంజనీరింగ్ చేస్తుండేవాళ్ళం. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఆయన రావడంలో కానివ్వండి, ఆయన మాటల్లో కానివ్వండి, కమ్యూనిస్ట్ భావజాలాలు ఉండడం కానివ్వండి, లేదా ఇప్పుడు గవర్నమెంట్లకి వ్యతిరేకించడం కానివ్వండి, అన్యాయాన్ని ప్రశ్నించడం కానీ, ఇవి ఎప్పుడైనా నోట్ చేసేవాళ్ళ? అప్పుడు లేదమ్మా, అప్పుడే లేదు. ఆయన వెనక ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళము, తిరుక్కొని వస్తే సినిమాలకు వెళ్ళేవాళ్ళము, మాకు డ్రింక్లు ఇస్తే తాగేవాళ్ళము. ఎందుకు అడుగున్నాడో మేము లేనివాళ్ళం కాబట్టి మాకు అలా సహకారం చేసేవాళ్ళే తప్పించి ఆయనకి ఎవరికి బాధ పెట్టారు మంచి కాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 8 ఏళ్లకే పుట్టిన నువ్వు ఆ స్వాతంత్ర్య ఫలాలను ఏమైనా అనుభవించావా? కాని పేద ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలనే స్వప్నంతో వెళ్ళి అందులో ఎంతవరకు సక్సెస్ అయినావో తెలీదు. ఇంజనీరింగ్ విద్య చదువుతానని చెప్పి వెళ్ళిపోయి సోషల్ ఇంజనీరింగ్కే జీవితం అంకితం చేశావా? మావోయిస్టు మిలిటరీ బాధ్యతలు చేపట్టిన నువ్వు దేశ భద్రతా బలగాలను ఓడిస్తానని ఎలా అనుకున్నావో మిత్రమా? ప్రపంచమంతా మారిపోతోంది. టెక్నాలజీ రాకతో కాకులు దూరని కారడువులు సైతం ప్రజల అరచేతుల్లో కనిపిస్తున్నాయి. ఎంతో చదువుకున్న నువ్వు
ఇలాంటి ఆధునిక సాయుధ యుగంలో ప్రభుత్వాల మీద మిలిటెన్సీ పోరాటం ఎలా సక్సెస్ అవుతుందనుకున్నావు? ప్రభుత్వంతో యుద్ధమంటే నువ్వు కబడ్డీ ఆడుకున్నంత సులువనుకున్నావా? కుటుంబాన్ని వదిలేసి, వ్యక్తిగత సుఖాలను వదిలేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నందుకు నిన్ను అభినందిస్తున్నా. కాని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండి నీకోసం నువ్వు సృష్టించుకున్నదేంటి? ఏ పేద ప్రజల కోసమని చెప్పి నువ్వు, నీలాంటి మరికొందరు విప్లవ శంఖం పూరించారో ఆ పల్లెలన్నీ ఇప్పుడు పట్టణాలైపోతున్నాయి. అప్పుడెప్పుడో ప్రజల సమస్యలు వినేందుకు మీరంతా పల్లెల్లో మీటింగులు పెట్టేవారట. కాని ఇప్పుడు ప్రజలంతా వారి సమస్యలను, భావాలను, ఈర్ష్యా ద్వేషాలను సోషల్ మీడియాతో చెప్పుకుంటున్నారు. ప్రాణం ఉన్న మనుషులు చేసే పనులన్నీ ఇప్పుడు జీవం లేని యంత్రాల్లే చేసేస్తున్నాయి. ఇప్పుడు మనుషులతో పనిలేదు, మనసులతో అంతకన్నా లేదు. 50 ఏళ్ల మీ ఉద్యమ ప్రస్థానం విలువ 2 కోట్లుగా లెక్కతేల్చింది ఈ సమాజం. మిమ్మల్ని పట్టించిన వారికి మీ మీద ఉన్న కేసులను బట్టి ఆ మొత్తాలన్నీ లెక్కేసి 2 కోట్లుగా తేల్చారు. ఆఖరుకు ఆ 2 కోట్లు కూడా ఎవ్వరూ పొందలేకపోయారే. మరి నువ్వు సాధించిందేంటి మిత్రమా? అన్నానని ఏమీ అనుకోకు. ఇకపై నేనేమైనా అనడానికి నువ్వు లేవు కదా. ఆఖరి మాటగా అంటున్నా, ఇక సెలవు.